రాశిని బట్టి ఒక వ్యక్తి తనకు నచ్చినటువంటి ఎత్తుట జరుగుతూ ఉంటే వారి యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మనల్ని అవమానించినప్పుడు లేదా తక్కువ చేసి మాట్లాడినప్పుడు లేదా మన ముందు మనల్ని తక్కువ చేసే ఎదుటివారు వారు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఇంకా మనం చేయకూడదు అన్న పనులను చేస్తూ ఉన్నప్పుడు రాశిని బట్టి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా మనం జన్మించినప్పుడు మన జన్మ నక్షత్రం ఇంకా జన్మ రాశి అనేది నిర్ధారించబడుతుంది. రాశిని బట్టి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది వేరుగా ఉంటుంది. ముఖ్యంగా సమయాన్ని సందర్భాన్ని బట్టి ఇంకా మాట తీరు అనేది ఒక్కో రాశి వారికి ఒక్కో విధంగా ఉంటుంది. అందరూ ఒకే విధంగా ఒకే సందర్భంలో స్పందించరు. ఒక సందర్భాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్వీకరిస్తారు. ఒక విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు. వారికి అర్థమైన దాన్ని బట్టి వారి యొక్క ప్రవర్తన ఇంకా వారి యొక్క ప్రతిస్పందన అనేది ఉంటుంది. అయితే రాశిని బట్టి ఒక వ్యక్తి తనకు అవమానం జరిగినప్పుడు, ఎవరైనా దూషించినప్పుడు లేదా తాను చేసిన దాన్ని ఎవరైనా ఖండించినప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ముఖ్యంగా మనము మన స్నేహితులతో కానీ శత్రువులపైన కానీ మనకు నచ్చంది జరిగినప్పుడు, మనల్ని అవమానించినప్పుడు మన యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. వృషభ రాశి వారికి ఎంత తొందరగా కోపం వస్తుందో అంతే తొందరగా నిదానం కూడా వస్తుంది. ముఖ్యంగా అంతే తొందరగా శాంతి చేకూరుతుంది. వృషభ రాశికి చెందిన వారికి అవమానం జరిగితే ఎంత తొందరగా కోపం వస్తుందో అంతే తొందరగా శాంతియుతులుగా కూడా మారుతారు. వీరు దేనిని కూడా పెద్దగా పట్టించుకోరు. అయితే వీరు దేనికైనా సరే ఎక్కువగా పట్టించుకుంటే మాత్రం దానిని అస్సలు విడిచిపెట్టరు. వారికి సంబంధించి నచ్చంది జరిగితే వారి పట్ల ప్రతీకారం తీర్చుకునేంత వరకు కూడా వారు విడిచిపెట్టరు. అవమానించిన వారిపై ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుందామా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని కాచుకొని కూర్చుంటారు. అయితే ఒక్కసారి కనుక వీరు ప్రతీకారం తీర్చుకున్నారు అంటే ఆ తర్వాత అదే వ్యక్తితో అంతే సానుకూలంగా కూడా ఉండగలుగుతారు. ఎవరినైనా వీరు దూషించినా కానీ వెంటనే దానిని మర్చిపోయి వీరే ముందుగా క్షమాపణలు చెప్పి ఎదుటి వారితో కలిసిపోతారు. అంతటి మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు వృషభ రాశివారు. కానీ వారికి కోపం, అవమానం జరిగితే మాత్రం అంతే ఎక్కువ కోపాన్ని కూడా ప్రదర్శిస్తారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.